మహోత్సవ సందర్భంగా శ్రీ విఘ్నేశ్వర కళానాట్య మండలి శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జీవిత చరిత్ర నాటకాన్ని ప్రదర్శించడానికి మేమందరము ముందుకొచ్చి ఉన్నాము. భక్త ప్రేక్ష మహాశైలందరూ కూడా ఈ నాటకాన్ని తిలకించి తమ యొక్క ఆశీస్సులు ఈ యొక్క కళానాట్య మండలి వారికి అందించవలసిందిగా ఆ యొక్క అమ్మవారి తరపున కోరుతూ ఉన్నాము. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఆపండి మీ రుసరుసలు గుసగుసలు. ఏమిటా దృశ్యమని ఆశ్చర్యపోతున్నారా? సృష్టికి మూలకర్త ఈశ్వరుడు, సర్వకోటి శక్తులకు అధికారి, సూత్రధారి. ఈ సృష్టిలో భూమండలమును ఒక నాటక రంగస్థలముగా ఏతించి ఎందరెందరో మహానుభావుల చిత్రించులను చిత్రించి గావించుచున్న సృష్టికర్త ఈశ్వరుడు, పరమేశ్వరుడు. ఆయన సన్నిధిలో ఉద్భవించిన ఈ చరిత్రే శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జీవిత చరిత్ర. తిలకించండి ప్రేక్ష. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఓం నమః శివాయ నమః సోమాయ రుద్రాయ మహాకాశాయ హేతవే ప్రపద్యేహం విరూపాక్షం శరణ్యం బ్రహ్మచారిణం. నమోస్తు దేవదేవాయ మహాదేవాయ వేధసే శంభవే నిత్యం శివాయ పరమాత్మనే హర హర మహదేవా శంభో అక్షయలింగ విభో స్వయంభో. హర హర మహదేవా శంభో అక్షయలింగ విభో స్వయంభో. హర హర మహదేవా. ఈ రేడు జగములు నిన్ను పూజింప
పలు పాపాల శాపాల హుంకారము పలు పాపాల శాపాల హుంకారము కొనగటేయును ఓంకారము వినుతి చేయ ఏ పాటి వారము వినుతి చేయ ఏ పాటి వారము మహిమ గలది గద నీ దివ్యనామము మహిమ గలది గద నీ దివ్యనామము హర హర మహదేవా శంభో అక్షయలింగ విభో స్వయంభో హర హర మహదేవా మహదేవా మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అలా కైలాసములో పార్వతీ పరమేశ్వరులు ధ్యానములో నిమగ్నమై ఉండగా భక్త బృందము వారి యొక్క దర్శనము గావించుతూ మరొక ప్రక్క త్రిలోక సంచారి అయినటువంటి నారద మహర్షి భూలోక పర్యటన గావించుచు అచట చిత్ర విచిత్రములు గైగొని ఎలా విహరించుచున్నాడో తిలకించండి. నారాయణ నారాయణ దేవ దేవ ధవళాచల మందిర గంగాధర నమో నమో దైవతలోక సుధాముదీనకర లోక శుభంకర నమో నమో దేవ దేవ ధవళాచల మందిర గంగాధర నమో నమో దైవతలోక సుధాముదీనకర లోక శుభంకర నమో నమో పాలిత కింకర భవన శంకర శంకర పురహర నమో నమో పాలిత కింకర భవన శంకర శంకర పురహర నమో నమో హాలాహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో హాలాహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో దేవ దేవ ధవళాచల మందిర గంగాధర నమో నమో దైవతలోక సుధాముదీనకర లోక శుభంకర నమో నమో నారాయణ నారాయణ నారాయణ. ఏమి ఈ కలి మహాభయం చేత మానవులిట్లు సంచరించుతుంటిరి. ఒక పక్క అబలల ఆర్తనాదములు, మరొక పక్క మద్యమాంసములు సేవించుసు కన్ను మిన్ను కానక విచ్చలవిడిగా చిందులు వేయుచుంటిరి కదా ఈ మానవులు. ఆహో, ఏ ఒక్కరెందును భక్తి చర్చలు కానరాక అంధకారములో పడి అలమటించుచుంటిరి. రాక్షస జాతిని తలపించుతున్నది కదా ఈ మానవావళి జీవన విధానము. వీరికి ఎటులైనను జ్ఞానోదయం కలిగించవలే. అవును, ఇప్పుడు నేనేమి చేయవలేను? నా తండ్రి బ్రహ్మదేవుని సహాయం కోరినచో ఇది మనము చేయు కార్యము కాదు నారదా అని సెలవిచ్చును. ఇక జగన్నాటక సూత్రధారి అయిన ఆ శ్రీమన్నారాయణ్ణి శరణవేణిసు సమయము రానిమ్ము నారదా అని మాట దాటవేయును. ఇక సృష్టికి లయకారకుడు ఈశ్వరుడు పరమేశ్వరుడు. అవును, ఇప్పుడే కైలాసమునకేగి సృష్టికి లయకారకులైన శివపార్వతుల మధ్య సిచ్చు రేపి వీరిలో జ్ఞానజ్యోతిని వెలిగించుటకు నా వంతు కార్యము నేను నెరవేర్చేదని. అది నువ్వు కాక కలహ విధేయుడన్న నామమును సార్థకము చేసుకునేదని. అయినను ఇది ఎంతయు
లోక కళ్యాణము కొరకే కదా. అవును, ఇప్పుడే నేను కైలాసమునకు ఎగిదెను. ఇప్పుడే కైలాసమునకు ఎగిదెను. నారాయణ హరి నమో నమో, నారాయణ హరి నమో నమో, నారాయణ హరి నమో నమో, నారాయణ హరి నమో నమో. నారద హృదయ విహారీ నమో నమో, నారద హృదయ విహారీ నమో నమో, నారాయణ హరి నమో నమో, నారాయణ హరి నారాయణ నారాయణ. ఏమి కైలాసమంతయు కాంతివంతముగా నిండిపోయి ఆహ్లాదాన్ని తలపించుతున్నది కదా ఈరోజు కైలాసము. ఆహా, మా తల్లి పార్వతీదేవి ఏదైనా పండగ జరుపుతున్నదా ఏమి? ఆయనను తల్లిదండ్రులు ఎక్కడుండనో అక్కడే పండుగ ఎక్కడుండనో అక్కడే తల్లిదండ్రులు కదా. నారాయణ నారాయణ. ఆహా ఆహా, వినాయకుడు, కుమారస్వామి, నందీశ్వరుడు, భృంగేశ్వరుడు, ఆహా, ఈ కన్నులకు ఎంత నిండుదనముగా ఉన్నది కదా ఈరోజు. ఏమి ఏమి దివ్యమంగళ స్వరూపము! ఎంత చూసినానో ఈరోజు ఈ కన్నులకు తనివి తీరకున్నది కదా నా తల్లిదండ్రులు చూసినకు. ఈ ఆనందములో నేను వచ్చిన కార్యమే మర్చిపోవదునా ఏమి? లేదు లేదు, నేను వచ్చిన కార్యము సఫలీకృతము చేసుకునే కైలాసం నుంచి కాలు బయట పెట్టేదను. నారాయణ నారాయణ. ఆయన నా తల్లిదండ్రులను ప్రసన్నము చేసుకునేదను. శివోహం శివోహం, ఈశ్వరాయ నమః, పరమేశ్వరాయ నమః. సర్వ జగత్తుకు సృష్టికర్తలైన ఆది దంపతులకు ఈ నారదాముని ప్రణామములు. ఏమిటి నారదా, ఎక్కడి నుండి తమరి రాక? నీకు తెలియనిదేమున్నది తల్లి, భూలోక పర్యటన గావించి వచ్చుచుంటిని. ఏమిటి అక్కడ విషయమేమిటో కాస్త వివరించుము. ఆడించువాడు నడిపించువాడు పక్కనుండగా నన్ను అడుగుతావేమి తల్లి? మీ నోట వినాలని ఆశగా ఉన్నది నారదా. సరే, తల్లి మాట కాదనక చెప్పేదను. భూలోకములో మానవులందరికీ ధనమే మూలాధారము. ఆ ధనమే ఇంధనమై సర్వ జగత్తును నడిపించుతున్నదని ప్రజల భావన తల్లి. అయ్యో, ఎందుకు ఇలా ఈ బిడ్డలు ఇలా ప్రవర్తిస్తున్నారు స్వామి? ఏమున్నది తల్లి, ధనాశ ఎక్కువైనది, అధికార దాహము పెరిగిపోయినది. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములతో మానవులు సంచరించుతుంటారు. చోదము, మద్యము, పరస్త్రీ వ్యామోహము వాళ్ళ జీవితములను వాళ్లే చేజేతులారా పాడు చేసుకుంటున్నారు తల్లి. స్వామి, ఈ ఆపదను ఎలా ఆపేది స్వామి? దేవి, కలియుగ మాయ ప్రభావం చేత మానవులు అట్లు ప్రవర్తించుతున్నారు దేవి. స్వామి, మన బిడ్డలు శ్రేయస్సు కోసం ఒక దివ్యలీలను సృష్టించండి స్వామి. నా కోరిక తీర్చండి స్వామి. దేవి పార్వతి, ఈ యొక్క దివ్య లీలల్లో నీవైనను నేనైనను బాధపడవలసి ఉంటుంది. అందులకు నీకు సమ్మతమేనా? బిడ్డలకు మించిన ఆనందం ఇంకేముంటుంది స్వామి, నాకు సమ్మతమే. దేవి, ఒక్కసారి ఆలోచించు. నాకు సమ్మతమే స్వామి. తథాస్తు. ఓహో ఓహో, తల్లిదండ్రుల్లో మిమ్మల్ని మించిన తల్లిదండ్రులు లేరు కదా. నారాయణ హరి నమో నమో, నారాయణ హరి నమో నమో, నారాయణ హరి
అష్టదిక్కులై నీ వాక్కులే నవరసములై తాపసమందారా నీ మౌనమే దశోపనిషత్తులై నిలవెలయా ఓం నమః శివాయ. త్రికాలములు నీ నేత్రత్రయమై చతుర్వేదములు ప్రాకారములై త్రికాలములు నీ నేత్రత్రయమై చతుర్వేదములు ప్రాకారములై గజముఖ షణ్ముఖ ప్రమదాదులు నీ సంకల్పానికి ఋత్విజవరులై అద్వైతమే నీ ఆదియోగమై నీలయలే కాలగమనమై కైలాసగిరివాస నీ గానమే జంత్రగాత్రముల శృతి కలయా ఓం నమః శివాయ. చంద్రకళాధర సహృదయ సాంద్రకళా పూర్ణోదయ లయ నిలయ. దేవి నటిత నటార్థ నటి నటనాయిత నాటిత నాటక నాట్యరతి పార్వతి మా ముందు నాట్యము చేసి మమ్ములను ఆనందపరచితివి. ఏమిటి నీ కోరిక? స్వామి మాట ఇచ్చేదారు తప్పరు కదూ. దేవి నాపై సందేహమా? అది ఏదైనను కానీ తప్పక నెరవేర్చదను. స్వామి మాట ఇచ్చేదారు తప్పరు కదూ. అడుగుము దేవి. సరే అడిగేదను వినండి స్వామి. గణపతుడు నా చేత సృష్టించబడినాడు, కుమారుడు మీ చేత సృష్టించబడినాడు, మణికంఠుడు మీకు శ్రీ మహావిష్ణువుకి కలిసి జన్మించినారు. మన ఇరువురి కలయికలో ఒక సంతానం ఉండవలేనని నాకు కోరికగా ఉన్నది స్వామి. దేవి పార్వతి, మన ఇరువురికి కలిసి జన్మించిన శక్తిని తట్టుకొనుట ఈ లోకములకు లేదు. అయినా మరచితివా, మన ఇరువురికి అంధకుడు జన్మించినాడు కదా. వాడు చేసిన ఘోరములు అన్నీ ఇన్ని కావు కదా. లోకరక్షణార్థం నీవు నేనే కదా అతనిని సంహరించినది. సృష్టి కార్యము నెరవేర్చవలెనన్న ఎటువంటి కోరికలకు ప్రేమానురగలకు తావు ఇవ్వరాదు. స్వామి నేను ఏనాడు ఏ వరమో కోరలేదు కదా స్వామి. నా యొక్క కోరిక తీర్చండి స్వామి. దేవి ఆ ఒక్క విషయము వదిలివేయము. స్వామి నా యొక్క కోరిక తీర్చండి స్వామి, తీర్చండి స్వామి. తల్లి ఇంతగా బాధపడుతుంది. ఆ ఒక్క కోరిక అనుగ్రహించండి స్వామి. దేవి ఆ ఒక్క విషయము వదిలివేయము. స్వామి తమ తలుచుకుంటే కానిది ఏముంటది స్వామి. నా యొక్క కోరిక తీర్చండి స్వామి, తీర్చండి స్వామి, తీర్చండి. తల్లి బాధించకండి, తల్లి బాధించకండి. స్వామి వారు అనుగ్రహిస్తారు. నందీశ్వర స్వామి నీవు మాట్లాడకు. స్వామి నంది నీకన్నను నాకన్నను వారి పంతమే ఎక్కువ, వారి పంతమే ఎక్కువ, వారి పంతమే ఎక్కువ. అమ్మా తల్లి దుఃఖించక తల్లి. నేనే గనక ఆ మహాదేవుని భక్తునైతే, మీ ఇద్దరికి బిడ్డనైతే, తల్లి తల్లి నీ గర్భము నేను జన్మించదు తల్లి. నా తల్లి నా వాగ్దానము. నందీశ్వర స్వామి ఏమి నీవు మాట్లాడినది?
నీవు మాతకు జనించాలన్నా మాత గోవు అవతారము ఎత్తవలెను. మహాదేవుడనైన నేను వృషభావతారం ఎత్తవలెను. పుట్టుట గిట్టుట ఎరుగని నేను ఈ యొక్క వాగ్దానము కొరకు అవతారము దాల్చమందువా నందీశ్వర. స్వామి మహాదేవ మన్నించండి. తల్లి బాధ చూడలేక నేను వాగ్దానము చేసిలే కానీ ఇందులో వెట్టి దురుద్దేశము లేదు స్వామి. దేవదేవా మహానుభావ. సరేనండి, తెలిసి చేసినను తెలియక చేసినను అజ్ఞానముగా వాగ్దానము చేసితివి. నీవు తెలిసి చేసినను తెలియక చేసినను అజ్ఞానముగా వాగ్దానము చేసితివి. నీవు నా వాహనమైనందున నీ యొక్క వాగ్దానము నెరవేర్చుటకు ఒక దివ్య లీలను సృష్టించెదను. ఆహా, అది ఎప్పుడు స్వామి? అన్నిటికీ కాలమే సమాధానము చెబుతుంది. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, శంభో శంకర. అజ్ఞానముగా వాగ్దానము చేశారన్నారు కదా, ఆ జ్ఞానమనగానేమి అజ్ఞానమనగానేమి స్వామి? నందీశ్వర స్వామి చెప్పెదను వినుము. స్వామి జ్ఞానము నేనే, అజ్ఞానము నేనే, అంతము నేనే, ఆరంభము నేనే. నేను రుద్రులలో మహాశివుడను, యక్ష రాక్షసులలో కుబేరుడను, పర్వతములలో మేరువును, వస్తువులలో అగ్నిని, సర్పములలో వాసుకుని, గంధర్వులలో చితరుద్రుడను, మహర్షులలో భృగువును, దేవర్షులలో నారదుడను, గజరాజములలో ఐరావతమును, గోవులలో కామధేనువును. నేనే ఈ స్థితిలో శ్రీ మహావిష్ణువును. సృష్టించవానిలో బ్రహ్మను, పలికించవానిలో గాయత్రిని, వెలుగులో సూర్యుడను, నక్షత్రములలో చంద్రుడను, ఆకలిలో అన్నపూర్ణను, విద్యలో సరస్వతిని, ధనములో లక్ష్మిని, జలములో గంగను, విఘ్నములలో విఘ్నేశ్వరుడను, దేవ సైన్యాధిపతిలో కార్తికేయుడను, పూర్ణత్వం పుష్కలత్వంలో అయ్యప్పను, అభయములలో ఆంజనేయుడను, పక్షులలో గరుత్మంతుడను, వృక్షములలో మారేడును, మృగములో సింహమును, ఆయుధములో వజ్రాయుధమును, ఉత్పత్తి చేయువనిలో మన్మధుడను, సంహరించువనిలో యముడను, దేవతలలో ఇంద్రుడను, అందరిలో ఉన్న పరమాత్మను. నందీశ్వర నేను కాని వస్తువు కాని, నేను కాని పదార్థము కాని ఈ సర్వ సృష్టిలో లేనే లేవు. అన్నిటిలో ఉన్నది నేనే, అందరూ కొలిసే దేవుడను నేనే, అన్ని ధర్మములు వర్తింప చేసినది నేనే, అన్ని మతములు స్థాపింప చేసినది నేనే. నేనే నేను, నేనే ఈ విశ్వమంతటికి విశ్వానిని నేను. హర హర మహాదేవ. స్వామి నేటితో నాకు జ్ఞానోదయం కలిగింది స్వామి. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ.
నయన పంకజ నయన పన్నగపయన శంకర వినుత నమో నమో శంకర వినుత నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నారాయణ హరి నారాయణ నారాయణ. మహర్షులారా, ఏమిటి మీ కోరికలు? దేవదేవ భక్తవత్సల అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అనంత మహాదేవ శరణు శరణు. నారద, స్వామి, ఏమిటి తమ రాకకు గల కారణము? మీకు తమరికి తెలియనిదేమున్నది స్వామి. మీతో ఏకాంతముగా మాట్లాడవలెనని వచ్చి తిని అనుగ్రహించండి స్వామి. అటులనే నారద. మహర్షులారా, విన్నారుగా. ఇప్పుడు చెప్పు నారద, ఏమీ తెలుసుకోవాలని వచ్చితివి? స్వామి, ఒక్క విషయం. తమరు నందీశ్వరుడికి వాగ్దానం చేసినారు కదా, అది ఎప్పటికి నెరవేరినా అని. దివ్య లీలలకు సమయము ఆసన్నమైనది నారద. స్వామి, ఈ యొక్క వరప్రభావము దేవతల మీద కానీ మానవుల మీద కానీ పడదు కదా. నాకు అర్థమైనది నారద, నీవు తలచిన సందేహము అంతా నేను చూసుకుంటాను. నీవు నిశ్చింతగా నారాయణుని దగ్గరకు వెళ్ళిరా. అవునవును, ఎప్పుడు ఏం చేయాలో మహాదేవునికి చెప్పడంతటి వారెవరు. వస్తాను స్వామి. ఈ రాశిని కండి. నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం హర శంకర హర హర ఓం హర శంకర. ఓం హర శంకర హర హర ఓం హర శంకర. వందన ఉండి గంధర ఉంది కాపురందర వందర నిప్పలడు అందురా సంధి అందు వలదురా. శంకర 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 శంకర. ఎందరైనా కుమారులను నాట్యము చేయుచుండగా చూడు మహర్షి, ఇతను తాళము తప్పి నాట్యము చేయుచున్నాడు. కడుగా ఇతని రూపం కడు భయంకరముగా ఉన్నది. అసలు ఇతను మానవ కాంతికేనని నవ్వితిని. పార్వతి పరమశివుని అర్థాంగమై ఉండి మహాగర్వముతో కన్ను మిన్ను కానక మహర్షులైన మమ్ములను మా సతీమణిని మా
కుమారులని హలేయులు చేసి కాన ఇప్పుడే ఏ మానవుని చూసియో అతి మానవకాంతగా జన్మించుగాక ఈ భూలోకములు ఏ మా శాపం. బిడ్డలు తప్పు చేస్తే క్షమించవలసిన నీవే మమ్మల్ని సంహరించకపోతే మమ్మల్ని ఎవరు కాపాడతారు తల్లి? శాంతించు మాత, శాంతించు. ఈ జగమంతను నా చేత నడిచించలేదే, అటువంటిది నాకు శాపం ఇచ్చే అంతట వాడా? ఏం మహర్షి, అమ్మకి శాపం ఇచ్చేస్తావా? ఏమో నారదా, నా కుమారులు నాట్యం చేస్తుండగా కాలు దారి కింద పడాను, అందులోకి నేను శాపం ఇచ్చుతుంది. అయ్యో, ఎంత పని చేసావయ్యా! వాళ్ళు నవ్వడం ఏమిటి? అమ్మకి నీవు శాపం ఇయటం ఏమిటి? ఏమో నారదా, ఏమో నారదా, నాకే అర్థం కావటం లేదు. శాంతించు తల్లి, శాంతించు. అటులనే శాంతించదను. పెట్టిన శాపమును వెనక్కి తీసుకోడు. శాపం ఇవ్వటమే కానీ వెనక్కి తీసుకునేందుకు నాకు అర్హత లేదు. అయినా శాపం విమోచన మార్గం తెలుపుతాను. అడియపల్లని గ్రామంలో యాగంటి వారింట సుగనమ్మ రామయ్య సుగనమ్మ గర్భాన శ్రీ లక్ష్మిగా అవతరించడం. నీకంటే ముందు కైలాసంలో ఉన్న కామదేవు ఆ ఎంట ప్రవేశించదు. నిత్యము నీ గోవు పూజ చేసి గోవు పంచకం తాగా ఒకనొక దినంబున ఆంపోజద్దు రసకత్వం చేసి నీ రోజు అలవాటు ప్రకారము గోవు పూజని దాని ఫలితమే నీకు మాయకత్వం ఏర్పడింది. అచ్చట ప్రజలు నేను హేళన చేసేదను అవమానపరచలేక నీ తోబుతులే నిన్ను అగ్నికావుతున్న వెంటనే నీ యథాశక్తులు నొసంగి అడియప్పలను గ్రామంలో శ్రీ లక్ష్మిగా భక్తుల పాలిత కొంగు బంగారమై గృహము లేని వారికి గృహం ఇచ్చుతూ, సంతానం లేని వారికి సంతానం ఇచ్చుతూ, విద్య లేని వారికి విద్యాప్రాప్తి పడుతూ, అష్ట ఐశ్వర్యం ఇచ్చుతూ, నిన్ను కొలిచిన వారికి కొంగు బంగారమై అష్ట ఐశ్వర్యం ఇచ్చి కాసి కాపాడేది. ఈ భూమండలమున మహాశక్తివై వెలుగలేదు. ఇది మా శాప విమోచన మార్గం. తల్లి, శాంతించు మాత, శాంతించు. ఆడువాడు మానవుడు, ఆడించువాడు ఆ పరమశివుడు. ఇంత జరిగినా ఏమీ ఎరిగినట్టు స్వామి యోగనిద్రలో ఉండటం ఏమిటి తల్లి? కొంపదీసి దీని అంతటి కారణము మహాదేవుడు కాదు కదా? ఒక్కసారి ఆలోచించు తల్లి. నేను కాదు, మీరు ఆలోచించండి తల్లి. మరి నాకు కూడా సెలవు. మహాదేవుని అడిగే తెలుసుకున్నాను. స్వామి దేవి పార్వతి, ఏమిటి ఏమి జరిగినది? ఎందులకు నీవు బాధపడుచుంటివి? స్వామి, మహర్షి కుమారుని చూసి నేను నవ్వడం ఏమిటి? మహర్షి నాకు శాపం ఇవ్వడం ఏమిటి స్వామి? ఏమిటి స్వామి ఇదంతా? శాంతించు దేవి, శాంతించు. నీకు విష్ణుమాయ కమ్మినది. విష్ణుమాయ? నా మాయ? నేనేం చేశానని స్వామి? మరచితివా దేవి? ఒకానొక నాడు మన ఇరువురము నందితో కలసి ఉండగా నీవు అడిగిన కోరిక, అప్పుడు నందీశ్వరుడు నీకు జన్మిస్తానని చేసిన వాగ్దానం, ఆ వాగ్దానము నెరవేర్చదనని నందికి నేను ఇచ్చిన వరం. అందులకు గాను నీవు అట్లా ప్రవర్తించవలసి వచ్చినది దేవి. స్వామి, నా కోరికకు నన్నే బలి చేస్తున్నా స్వామి, నన్నే బలి చేస్తున్నా స్వామి. చూచితివా దేవి, నీవు అడిగిన కోరిక వల్ల ఎంత జరిగినదో. నీవు దుఃఖించుతున్నది కోరిక వల్లే కదా. ఇప్పటికైనా తెలిసినదా?
కోరికే దుఃఖములకు కారణము. ఆ కోరికే లేకున్నా దుఃఖము రాదు కదా దేవి. స్వామి, నేను ఇప్పుడు ఏమి చేయవలను స్వామి? నా కర్తవ్యం ఏమిటి స్వామి? సన్నజాజులు, సంపెంగలు, తంగేటి మగ్గలు, తామర కొలనులకు నిలయమైన భూలోకములు యోగ మాయ చేత మానవకంతగా జన్మించు. అచట భక్తుల పాలిట కొంగు బంగారమై విద్య లేని వారికి విద్యను, ధనము లేని వారికి ధనము, సంతానము లేని వారికి సంతానము ఇచ్చుచు ప్రజలను భక్తి వైపు మరల్చి ధర్మ మార్గమున నడిపించుము దేవి. స్వామి, స్వామి, మిమ్మల్ని విడి నేను ఉండలేను స్వామి. ఎంతకాలం స్వామి ఈ భూలోకన పర్యటన? దేవి పార్వతి, నీవు లేకుండా నేను మాత్రం ఉండగలనా? అసలు నీవే నేను, నేనే నీవు. నాలోని అర్ధభాగము నీవు కదా. లోక కళ్యాణార్థం నీవు నేను ఎటువంటి కష్టమైనను భరించక తప్పదు. సృష్టి అంతటికి తల్లిదండ్రులము మనము భరించకపోతే మరెవరు భరిస్తారు దేవి? సరే స్వామి, మీ మాటక శిరసావుగా వహిస్తాను. దేవి పార్వతి, అదిగో భూలోకమున అడిగొప్పలను గ్రామములో యాగంటి రామయ్య సుగుణమ్మల వివాహ మహోత్సవము వైభవోపేతముగా జరుగుతున్నది. తిలకించము దేవి. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఓం నమః శివాయ. కౌసల్య సుప్రజ రామ సూర్య సంధ్య ప్రవర్తతే ఉష్టిష్ట నరసం చూడ. అయ్యా భజంత్రీలు అయినా చంద్రగారు మంత్రాలు పెళ్లి కుమార్తె తీసుకురండి, రాహుకాలం వచ్చేస్తుంది. పెళ్లి కుమార్తె తీసుకురండి త్వరగా. మా ముత్తైదువులు త్వరగా పెళ్లి కుమార్తెను తీసుకురావాలి, రాహుకాలం వచ్చేస్తుంది. అయ్యా ముహూర్తం టైం దాటిపోతుంది. మున్సిపల్ గారు పెళ్లి కుమార్తెను సిద్ధపరిచి తీసుకురండి ఆయన త్వరగా. అయ్యా పెద్దలు సిద్ధపరిచి పెళ్లి కుమార్తెను తీసుకొస్తే ముహూర్తం టైం దాటిపోతుంది. వాయించండి ఆయన, భజంత్రీలు వాయించండి. కళ్యాణ వైభోగమే
కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభలగ్నమే మన ప్రేమ కుదిలేని ఆకాశము మన ప్రేమ కుదిలేని ఆకాశము ప్రతిరోజు పూర్ణిమాక మరులెల్ల మరుమల్లె విరిమాలగా మురిపాల ముత్యాలే తలంబ్రాలుగా మరులెల్ల మరుమల్లె విరిమాలగా మురిపాల ముత్యాలే తలంబ్రాలుగా చంద్రగారు చేసుకొని పెళ్లి చేసుకుని ఇల్లు చేసుకుని చల్లగా కాలం గడపాలి ఎల్లరూ హాయిగా ఉండాలి తామెల్లరూ హాయిగా ఉండాలి పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకొని అబ్బో పెళ్లి చేసుకుని ఇల్లు చేసుకుని చల్లగా పైకి రామయ్య గారు సూనం గారు అదిగో అరుణ్జ్యోతి నక్షత్రం కనపడుతుందా చూడండి ఒకసారి. కనపడలేదండి. సుగుణం గారు మీరు చూడండి ఒకసారి. సుగుణం గారు కనపడుతుందంట, రామయ్య గారు కనపడతలా. రామయ్య గారు రెండోసారి చూడండి. సుగుణం గారు మీకు కనపడుతుందా? సుగుణం గారు కనపడుతుందంట, రామయ్య గారు కనపడతలేదంట. రామయ్య గారు మూడోసారి చూడండి ఒకసారి. అదిగో 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 అరుణ్జ్యోతి నక్షత్రం.
అయితే అరుంధతి అంది వాళ్ళ అమ్మ కూడా అరే సెట్టియార్ నీకు కనిపిస్తుంది అది. రామయ్య గారు, అమ్మ సుగుణమ్మ గారు, మీకు అంత శుభం జరుగుతుంది. ఆ పక్కనే సీతారామయ్య ఆలయం ఉంది. సీతారామ దర్శనం గావించుకొని ఇంటికి వెళితే మీకు శుభం జరుగుతుంది. వెళ్ళరండి నాయనా. శెట్టి గారు, సాయం గారు, మీరంతా క్షేమమేనా? చెప్పుడైనా అరే మున్సూపు గారు, మాకి ఎంత కులాసే, మీకు ఎంత కులాసాగా ఉన్నారా? అరే మస్తాన్ గారికి కులాసాగాకేముందండి, మొన్న కొడుకు పెళ్లి చేశాడా, కట్నం డబ్బులు కాస్త జేబులో వేసుకొని అటు పెళ్ళిళ్ళకి ఇటు పేరంటాళ్ళకి షికార్లు కొడుతుంటాను. షికార్లు. అరే సెట్టియార్, నీకు బలిసింది మాకీ మీద పడేస్తావు. నీకు పోయే కాలం వస్తుంది సెట్టియార్. ఓయబ్బో, మీ మీద పడ్డావా? మీ మీద పడితే కనక వస్తువులు కలిసెత్తాయని. అయినా మీ మీద పడితే ఏముందయ్యా, నా పంచ మీద అంచు, ఆ పిల్లి గడ్డం, కూర్చు టోపీ తప్పితే. అరే సెట్టియార్, నీకి మాటలు దూకుతున్నాయి, నాకు రేగిందనుకో తిక్క. ఇది చూస్తా చుచ్చి తమాషా చేస్తున్నావు. నిన్ను పంపిస్తా, కబరిస్తాను పంపిస్తా సెట్టియార్. ఓయబ్బో, ఏమి చూసుకొని అట్ట మిడిసి పడుతున్నావు? పాకిస్తాన్ అండ చూసుకొనా, ఆఫ్ఘనిస్తాన్ బిర్రు చూసుకొనా మాటలు తోటల్లా పేలుతున్నావే. అరే సెట్టియార్, నీకి ఏమి చూసుకొని అమెరికా చూసుకొనా, వాడి అమ్మ మొగుడు చూసుకోనియా. మాకేం పనయ్యా వాళ్ళని చూసుకోవాలని? నీకి ఏమి చూసుకొని ఈ బలుపు సెట్టియార్? అరే నీకు ఏమి చూసుకొని సెట్టియార్, నీకే మాటలు దూకుతున్నాయి. నీవు దూకుతున్నావు. చూసుకున్నావా? ఏ సెట్టియార్, నీకు కడుపు పగిలిపోతుంది. చూసుకున్నావురా? ఆడ గోస జారిపోతుంది, సరి చేసుకొని తర్వాత. సరే గాని ఈ గొడవలన్నీ మనకుండేయే గాని, ఇందాక రామయ్య గారి పెళ్లిలో చూసావుగా మంగళసూత్రం. ఆహా, ఓహో, ఎవరు చేశారో గాని చూడముచ్చటగా ఉంది. అరే సెట్టియార్, అరే మొన్న నీ కొడుకు పెళ్లికి జయించావు, కండారమా బొండారమా నీ పాడే పచ్చిపతలేదు జయించావుగా. అరే చూసిన వాళ్ళందరూ చూడతా పక్కకు పోయి చూసినోళ్ళే కానీ ఉయ్యనోళ్ళేరా నీ ముఖానికి. అరే సెట్టియార్, నీకు మాటలు దూకుతున్నాయి. అది తాళి పుట్టు ఎక్కడ చేశాను తెలుసా? ల్యామ్ లో చేశా. ఇక్కడ గడ్డ, ఏది గడ్డ, ఇది ఊరు గడ్డ. ఏది గడ్డ పేరు ఈ ఊరి? ఏ ఊరు? రాగుల గడ్డ. ఇది రాగుల గడ్డ. ఎంత రాగుల గడ్డ, జొన్నల గడ్డ. ఇది జొన్నల గడ్డ. ఇది ఇక్కడ చేసాం మేము. ఇక్కడ చేసా? నీ మొహం అట్టానే ఉంది, చేసినట్టే ఉంది మొహం మండ. అరే సెట్టియార్, నువ్వు మంది లోకల సొమ్ము కొట్టి ఇక్కడే కూడా పెట్టి ఇక్కడికి వచ్చి బడాయి కొడతావు సెట్టియార్. కాస్త కష్టపడి సంపాదిస్తే నీకు తెలిసిద్ది. మంది సొమ్ము నొక్కేసి నువ్వు పెంచినావు కడుపు. అబ్బో, కష్టపడతాడండో కష్టమో.
సాహిబు గారి సంపాదన భూమి కుట్టుగోలుకు చాలదని నీ సంగతి మాకు తెలీదు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు అత్త సొమ్ముతో పెత్తనం చేయటం కాదు సాహిబు, నీ ముఖానికి అత్త సిగ్గుండాలి. అర్రే సెట్టియార్, మాకు సిగ్గు లేదా? నీకు సిగ్గుందా? ఉందా? నీకు సిగ్గుందా? ఉంది. అయితే ఊరు అంతా అప్పులు చేసి ఎగ్గొట్టి నువ్వు మాకు చెప్తావు నీకు సిగ్గుందా సెట్టియార్? అరే నీకు సిగ్గుందా? నీకు సిగ్గుందా? నీకు సిగ్గుందా? అయితే శెట్టి గారు, సాహిబు గారు, ఏమిటయ్యా మీ గోల? అవతల భోజనాలు జరుగుతున్నాయి, వెళ్ళండి. సరే, అందరం తీసుకొని వెళ్ళండి. అట్టానేనండి. మెక్కు ఇంత మెక్కు. అరే మస్తాన్ బాయలారా, అరే నీ సంగతి నాకు తెలియంది కాదు, నా సంగతి నీకు తెలియంది కాదు. ఎందుకు మనకిద్దరికి రోజు గొడవ? రామయ్య గారు పెళ్ళి అయిపోయిందా? అయిపోయింది. పెళ్లి సందర్భంలో పోయి కొంచెం సంతోషాన్ని చూసుకొని గారెలు, లడ్డులు, బూరెలు, అప్పడాలు బాగా లాగించుకున్నాను. పద పద, కొంచెం నీది కడుపు పగిలిపోతుంది. మా కడుపు పగిలిపోయిద్దా? ఊరికొచ్చిన పువ్వ ఇంత తిన మాకు. వాసన ఒకటే వాసన, మందు కొట్టి వస్తావు చూసినా. అరే సెట్టియార్, నువ్వు మాత్రం తక్కువ. రోజు మా బుడే హోటల్కి వచ్చి మందు తింటావు, నీది కడుపు నిండిపోయింది, అబద్ధాలు చెప్తావు. అరే ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు? నేను ఎందుకు ఆ మస్తాను హోటల్కి వచ్చి మందు తాగి పలావ్ తింటాను? రావా ఎర్రకొని రావా. అబ్బా ఈడెప్పుడు చూశాడు? నీది కడుపు లావుకుంది, నాకు అనుమానం వస్తుంది. సరే పోదారా. నిన్ను చూడగా నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా? ఇదే అలా రామయ్య గారు, సుగుణమ్మ గారు యాగంటి వారి ఇంట వివాహము జరిగినది. కాలము గడుస్తూ ఉంది, కొంతకాలము గడిచినది. వారి యొక్క దాంపత్య జీవితంలో వారి పెళ్లి రోజు సంవత్సరం తర్వాత పెళ్లి రోజు వచ్చినది. వారు దాంపత్య జీవితములో ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ, మమతానురాగాలు పంచుకుంటూ, ప్రేమానురాగాలు ఒలికించుకుంటూ ఎంతో చక్కగా సాగిస్తున్నారు వారి సంసార నావ. ఆగావే రాసుకున్నా రా, నా దగ్గర సిద్ధం. మీరు మాత్రం తక్కువ. పెళ్ళి ఇంతకాలమైనా ఎప్పుడు కొత్త పెళ్లి కొడుకే కదా, ముందు పాలు తీసుకోండి. ముందు పాలు తీసుకోవాలి, ఆ తర్వాత మురిపాలు తీర్చుకోవాలి. అవునా? అరే అమ్మాయి గారికి మరీ అంత సిగ్గైతే ఎలా? ఈ ఏకాంత సమయంలో మనస్సు విప్పి మాట్లాడుకోవాలి కానీ మరీ అంత మగమాటం పనికిరాదు. ముందు పాలు తీసుకోండి. సరే.
ఎవరైనా వస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? అచ్చటా ముచ్చటా తీర్చుకుంటున్నారు అనుకుంటారు. అది కాదండి, నేను చెప్పేది వినండి. ఏమిటి నువ్వు చెప్పేది? ఎవరైనా వస్తారండి, ఎవరైనా చూస్తారండి, కాస్త అడ్డులుంటారండి. మీరు చేసే పని బాగా లేదండి. ఇంతేనా? ఇంకేమైనా ఉందా? అబ్బాబ్బాబ్బా, రోజు ఇది మనకు మామూలు అయిపోయింది. ఆహా, మీరు మాటలు బాగా నేర్చారు. మిమ్మల్ని ఆపటం నా వల్ల కాదండి. మాటలేనా చేతలు కూడానా? చెప్పు. చెప్పేదేముందండి, గోవులు పాలు పితకాలి, ఇంటి పని అలాగే ఉంది, వంట పని కూడా అలాగే ఉంది. అయితే నా పని ఎవరు చూస్తారు? ఏ పని అబ్బా? ఏ పని? ఇదిగో ఈ పని. తొలినాటి రాత్రి చలి తీరిపోయే వేళ గుడిలోని నాచలి సొగసారబోసే వేళ గిలిగింత గీతాలెన్నో అలలు కదిపినవి అందాలలో. తొలినాటి రాత్రి చలి తీరిపోయే వేళ శ్రీవారి అల్లరి శృతి మిల్చిపోయే వేళ పులకేత రాగాలెన్నో పురలు విరిచినవి కౌగిళ్ళలో. తొలినాటి రాత్రి చలి తీరిపోయే వేళ కనులే మూగ కలలై నేతను సగుసలాడయ్యగా నేలవనికి తేనె పెదవి తీపి వలపులు తోడయ్యగా వయసుతో పరిచయం జరిగిన తొలకరి పరిమళం సోకుతున్న వేళ నీలో ఎన్ని అందాలో. అలుపు ఎరుగనిది లాహిరి తొలినాటి రాత్రి చలి తీరిపోయే వేళ ఊరిలోని నాచలి సొగసారబోసే వేళ మాలగడలో పూల గొడవ వెన్న తడిమిందే ఇంతగా పాల మెడలో లేత ఎడద ప్రేమ జతులే సంధించగా జరగని ప్రతిదినం జరగక తప్పని లాంఛనం రేగుతున్న ఈరగిల్లి జోల పాడాలో ముందుగానే జోలలింకా నేర్చుకోవాలో. తాను సరసనిక సందిళ్ళలో తొలినాటి రాత్రి చలి తీరిపోయే వేళ శ్రీవారి అల్లరి శృతి మిల్చిపోయే వేళ గిలిగింత గీతాలెన్నో అలలు కదిపినవి అందాలలో. తొలినాటి రాత్రి